ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు ప్రాణముందే. ఏంటో అత్తయ్య, 2 రోజుల నుండి సంగీత ప్రవర్తన వింతగా ఉంది. ఇంతకు ముందులా పలకరించడం లేదు, సరిగ్గా తినడం లేదు. ఎప్పుడు చూసినా దుప్పటి కప్పుకుని పడుకునే ఉంటుంది. ఇది మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. మా అమ్మ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వస్తానని చెప్పింది, కానీ ఇంకా ఇంటికి రాలేదు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మనసు ఎక్కడో పెట్టుకుని కూరగాయలు తరుగుతున్నావేంటే, ఒకసారి వాటిని చూడు. అలాగే వంట చేస్తావా? ఏమైంది, ఎందుకలా ఉంటున్నావు? ఒంట్లో బాగలేదా? మరి వాడికి చెప్పి ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి రావచ్చు కదా. ఒంట్లో బానే ఉందత్తయ్య గారు, మనసే బాగుండటం లేదు. ఎందుకో మనసంతా అలజడిగా ఉంది. భయం భయంగా ఆందోళనగా ఉంటుంది అత్తయ్య. ఉదయం కూడా సంయుక్తికేదో పీడకల వచ్చిందట. ఇంట్లో ఉన్న సమస్యలు చాలా అన్నట్టు రోడ్డు మీదకొచ్చిన బతుకుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావుగా. ఇక ఇంటికి ఏం మంచి జరుగుతుంది? అసలు మనసేం బాగుంటుంది? ముందు ఈ ఇంట్లో ఉన్న శనిగ్రహాలను బయటికి పంపిస్తే అప్పుడు ఇంటికి అంతా మంచి జరుగుతుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ముందు అదేదో చెయ్యి. మనసుని కష్టపెట్టుకుంటూ శరీరాన్ని నాశనం చేసుకుంటావు గాని వాళ్లను మాత్రం బయటికి పంపించడానికి నీకు మనసు రాదు. మళ్ళీ ఏమైనా అంటే మరింత బాధపడుతూ దుఃఖాన్ని పెంచుకుంటావే గాని మనశ్శాంతిని మాత్రం పెంచుకోవాలనుకో. నీకు చెప్పటం నాదే బుద్ధి తక్కువ. ఇంట్లో మనశ్శాంతి కరువైనప్పుడు మా అత్తయ్య గారు త్రిమూర్తుల పూజ జరిపించేవారు. అప్పుడు ఇంట్లో అందరి మనసులు తేలికి పడే విమలమ్మా. రేపు ఆదివారం కదా, పూజకు ఏర్పాటు చేసుకో, అంతా మంచి జరుగుతుంది. అర్థమైందా చెప్పేది? ఇంటి కోడలుగా నీకు బాధ్యత లేకపోయినా ఇంటి పెద్దగా నా బాధ్యత ఎప్పుడూ మర్చిపోను. నా వాళ్ళు మనశ్శాంతి లేకుండా అస్సలు ఉండకూడదు. అందుకే చెప్తున్నా, చెప్పాను. నాని, రేపు పూజ జరిపించు.
అర్థమైందా? నేను చెప్పేది వింటున్నావా? పూజ జరిపించాలి. పూజ సరేనా? ఉమ్, ఏంటత్తయ్య, బామ్మగారు ఏదో పూజ జరిపించమంటున్నారు, ఏంటది? ఉదయం నీకు పీడకల వచ్చింది కదా, మనసుకు శాంతి లేదని చెప్పానమ్మా. వాళ్ళ అత్తయ్య గారు జరుపుకునే త్రిమూర్తుల పూజ జరిపించమని చెప్తోందిరా. వాళ్ళ అత్త చేసే పూజ మీ అత్త నిన్ను చేయమని చెప్తుందన్నమాట. నేనేమో అనుకున్నాను కానీ ఎమోషనలే. అయితే మన ఇంట్లో రేపు త్రిమూర్తుల పూజ అన్నమాట. ఉమ్, అమ్మా, ఆ పూజకి ఏమేం కావాలో చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. ఉమ్. మీలాంటి ఇంతమంది మంచి వాళ్ళు నా చుట్టూ ఉండడం నిజంగా నా అదృష్టం అత్తయ్య. మనం ఏం చేద్దామంటే? అమ్మా అమ్మా, ఉమ్. మీ అత్తా కోడళ్ళ ముచ్చట కొంచెం ఆపి కొంచెం త్వరగా వంట చేయొచ్చు కదా. ఆకలేస్తుంది నాకు. వెళ్తున్నానులేరా, ఆకలికి 10 నిమిషాలు కూడా ఆగవు. ఓకే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏ ఆగు. ఏంటి, ఎందుకు ఆగమన్నావు? ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళావు? ఈ క్రిమినల్ ప్రణయ్ నీ మరదల ఫోటోల్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టాను. వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ అయ్యేలాగా ఏర్పాటు చేసొచ్చాను. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. ఇప్పుడు ప్రణయ్ విషయం చెప్తే పానిక్ అవుతుంది. ఈ విషయం ఇప్పుడు ఎవరికి తెలియకూడదు. ఫోటోలు అనేవి ఒక ఆడపిల్ల ఆత్మాభిమానానికి సంబంధించినవి. ఇలా ఫోటోలు ఉన్నాయని తెలిస్తే ఏమైనా జరగచ్చు. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిల్చున్నావేంటి? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాను కదా. ఏంటి, ఎక్కడికి వెళ్ళావు అని దబాయిస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా నీకు చెప్పి వెళ్ళాలా? అలా ఏమైనా మన మధ్య అగ్రిమెంట్ ఉందా? ఏయ్, నేను అడుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? అసలు సంబంధం ఏమైనా ఉందా? ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే అది చెప్పకుండా అగ్రిమెంట్ ఉందా అంటున్నావేంటి? నా పర్సనల్ పనుండి వెళ్ళాను. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఏయ్, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? నాకు తెలియకూడని పర్సనల్ వర్క్ ఏంటి? చెప్పేదైతే అడగకుండానే చెప్పేవాడిని కదా. ఏంటి ఇలా చూస్తుంది? కొంపదీసి కొడుతుందా ఏంటి? ఏంటి చూపులతో భయపెడుతున్నావు? పర్సనల్ అని చెప్పాను కదా. నేను మాత్రం నా విషయాలేవి నీ దగ్గర పర్సనల్ కాదు అనుకుంటున్నాను. అందుకే నీకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి, ఏమైంది? మార్నింగ్ నాకొక మెసేజ్ వచ్చింది.
నీకు మెసేజ్ వచ్చిందా? ఆ, నీకు మెసేజ్ వచ్చిందా అని అంత షాకింగ్గా అడుగుతున్నావు? నీకు కూడా మెసేజ్ వచ్చిందా? అవును, మార్నింగ్ నాకు ఒక మెసేజ్ చేశాడు, అరగంటలో రమ్మన్నాడు. సర్లే గాని మరి నీకేం మెసేజ్ వచ్చింది? మీ నాన్నగారిని నిర్దోషిగా నిరూపించాలంటే నా దగ్గర ఆధారాలున్నాయి. ఇదేనా నీకొచ్చిన మెసేజ్? అవును. నేను ఇంకా ప్రణయ్ గాడి ఫోటోల మెసేజ్ అనుకున్నా. తొందరపడి నోరు జారలేదు. సర్లే గాని ఎవరు పంపించారు మెసేజ్? తెలీదు, ఫోన్ కలవడం లేదు. మార్నింగ్ ఇది చూపించాలని నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు పిలిచేలోగా వెళ్ళిపోయావు. నేను వెళ్ళి అక్కడ కాసేపు వెయిట్ చేశాను, కానీ మనసు మార్చుకున్నానని మెసేజ్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్లే మన వెనక ఏదో చేస్తున్నారనిపిస్తుంది. ఇంకొకసారి ఇలాంటి మెసేజ్లు వస్తే ఒంటరిగా వెళ్ళకు, సరేనా? మనం ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అర్థమైంది. అవును, నీకు కూడా ఏదో మెసేజ్ వచ్చిందన్నావు కదా, నీకేం పంపించారు? ఒక బ్యాంక్ పర్సనల్ లోన్ ఇస్తా అన్నారు. అరగంటలో రమ్మంటే స్పీడ్గా వెళ్ళాను. ఇదేనా నీ పర్సనల్? అవును, పర్సనల్ లోన్లో పర్సనల్ అని ఉంది కదా, అదే పర్సనల్. అవును, నువ్వెప్పుడొచ్చావు? మీరేంటి ఆఫీస్కి ఇక్కడ టైం అవుతుంటే ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు? అయినా ఈరోజు మేము ఆఫీస్కి రావడం లేదుగా. లీవ్ లివ్వనని చెప్పాను కదా. మేము లీవ్ పెట్టడం లేదు, మేమిద్దరం ఫీల్డ్ వర్క్ మీద వెళ్తున్నాం. ఇద్దరా? అవును, ఇద్దరమే. అయితే రేపు ఫీల్డ్ వర్క్ గురించి రిపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం ఎక్కడికి ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నాం? అసలు మనకు అలాంటి అసైన్మెంట్ ఏం లేదు కదా. మన పర్సనల్ పనులు కూడా ఫీల్డ్ వర్కే. నిజాయితీగా లీవ్ అడిగితే ఇస్తుందా? అందుకే నేను ఇలా ఇచ్చా. సరే పద పద పద, మనం అర్జెంట్గా ఒక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాం పద. అరే ఎక్కడికి? సంగీతను మంచి సింగర్ని చేస్తాను. నాన్న, మీరు ఆశపడినట్టు చెల్లెలు ఇష్టపడినట్టు పాటల పోటీలకు వెళ్తుంది. మీరే దగ్గరుండి చెల్లెల్ని గెలిపించాలి. ఈ గెలుపుతో తన గమ్యానికి మరింత చేరువయ్యేలా మీరే దీవించండి. మీరే గనక ఉండి ఉంటే ఈ క్షణాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేద్దురు. చెల్లెలు ఇందులో గెలిచి మీకు ఆనందాన్ని కలిగిస్తుందన్న నమ్మకం నాకుంది నాన్న. మీ ఆశీస్సులు ఎలాగూ ఉంటాయి కాబట్టి ఈ రోజు గెలుపు సంగీతదే. అక్క, డాడీ, మీరు కోరుకుంటున్నట్టు నన్ను సింగర్ని చేయడానికి, సౌందర్యక్క పెళ్లి చేయడానికి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి సంయుక్తక్క చాలా కష్టపడుతుంది. చివరకు అమ్మతో తిట్లు కూడా తింటుంది. ఈరోజు నేను పాటల పోటీకి వెళ్తున్నాను అంటే మీ ఆశీర్వాదం ఎంతుందో సంయుక్తక్క ప్రోత్సాహం కూడా అంతే ఉంది. ఈరోజు నేను చక్కగా పాడి మీ ఇద్దరూ కోరుకున్నట్టు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాను డాడీ. సంగీత,
అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఈ రోజు మొదలు ఏ పాటల పోటీలోనైనా నువ్వే గెలవాలమ్మా. గెలుస్తావు. సంగీత, ఆల్ ది బెస్ట్ సంగీత. నువ్వే విన్నవాలి. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. నాన్నగారి కోరిక నెరవేరుస్తావు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మర్దల్ ఫ్రెండ్, యు రాక్. ఈవినింగ్ బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే ఓకే బావా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే సరే, టైం అవుతుంది, పదండి. పదండి. ఆగండి. ఏంటే అంత కట్టకట్టుకుని వెళ్తున్నారు? అది అది అత్తయ్య. ఏమే బుడతా, పాటల పోటీలకు వెళ్తూ ఈ బామ్మ ఆశీర్వాదం తీసుకోవా? నా ఆశీర్వాదం తీసుకోకుండానే గెలుద్దాం అనుకుంటున్నావా? అయ్యో బామ్మగారు, మీ ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదంతో సమానం. మీ ఆశీర్వాదాన్ని కాదనుకుంటామా? సంగీత, ఆశీర్వాదం తీసుకో. బామ్మ, నన్ను ఆశీర్వదించండి బామ్మ. నీ గొంతు మాధుర్యాన్ని వింటున్న శ్రోతల్ని మైమరిపించేలా చేసి మొదటి బహుమతి తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్స్ బామ్మ. చాలా గొప్పగా దీవించారు బామ్మగారు. చాలా థ్యాంక్స్. సరే, ఇంకా బయలుదేరండి. అలాగే అత్తయ్య. వెళ్ళండి, వెళ్ళండి. సంగీత, ఆల్ ది బెస్ట్. చక్కగా పాడాలి. అత్తయ్యతో పాటు వెళ్ళు, సరేనా? అదేంటి మీరు రావడం లేదా? నువ్వు పాడే సమయానికి మేము ఖచ్చితంగా అక్కడికి వస్తాం. ఇప్పుడు నువ్వు అత్తయ్య వెళ్ళండి. తప్పకుండా రావాలి. బావా, నువ్వు కూడా మిస్ చేయొద్దు. అస్సలు మిస్ అవ్వము. మీరు బయలుదేరండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బావా. All the best. థ్యాంక్ యూ అక్క. రామ్మా. జాగ్రత్త. సరే బావా. తోడుగా ఉండు నాన్న. త్వరగా కానీ. దండం పెట్టుకోవడం అయిపోయిందా? పద. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? నాకు చెప్తే నేను ఆలోచిస్తానుగా. నా ఆలోచనల సంగతి పక్కన పెట్టు. ఏదో మన పర్సనల్ మ్యాటర్, ఫీల్డ్ వర్క్ అని తీసుకొచ్చావు. వచ్చి కూడా 20 minutes అవుతుంది. విషయం ఏంటి? 2 minutes వెయిట్ చేయి, తెలుస్తుంది కదా. రే వాసు, ఏంట్రా కనుక్కున్నావా? అవునరా, ఆ ఆడిటరు మనం అనుకున్న దానికన్నా చాలా కన్నింగా ఉన్నాడ్రా. వాడి గురించి తెలుసుకుంటూ ఉంటే నా మైండ్ పోతుంది. ఏంట్రా రాగానే వాడికి భజన చేస్తున్నావు? ఏంటి విషయం? అది కాదురా, వాడు ఎంత డేంజర్ అని చెప్తున్నా. సరే సరే చెప్పు. ఈ ఆడిటరు, ఆ మినిస్టరు ఇద్దరు కలిసి మొత్తం కల్తీ సరుకులతో వ్యాపారం చేసేవాళ్ళు. ఎదురొచ్చిన వాళ్ళని మీ మామయ్యను బెదిరించినట్టు బెదిరించేవాళ్ళురా.
ప్రజెంట్ అయితే ఇంతవరకు తెలుసుకున్నాను. ఇంకో 2-3 డేస్లో మొత్తం లాగేస్తాను. థ్యాంక్స్. మా నాన్న కోసం నాకు తెలియకుండా ఇదంతా చేస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్. హలో హలో హలో, నేను ఇదంతా చేస్తుంది మీ నాన్న కోసం కాదు. అలా చేయడానికి నాకేమన్నా పిచ్చా? మరెవరి కోసం ఇదంతా చేస్తున్నావు? అదంతా నీకెందుకు చెప్పాలి? లేదు, నువ్వు మా నాన్న కోసం ఇదంతా తెలుసుకుంటున్నావు. నన్ను ఏడిపించడానికి కాదంటున్నావు కదా? అంత లేదమ్మా, నేను ఇదంతా చేస్తుంది మీ నాన్న కోసం కాదు, మా మావయ్య కోసం. వాసు, నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళొచ్చి ఏమేమో అంటున్నారు. ఎవరు వీళ్ళు? హలో, ఐఎమ్ నాగరాజు ఫ్రమ్ ఏసీపీ. హాయ్ సార్. సంయుక్త అంటే మీరేనా? అవును. మీ మీద కంప్లైంట్ వచ్చింది.